రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు, ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ఇచ్చామని, ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేసిందని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల వద్దకు వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. హామీల అమలుకు, కార్యాచరణకు అధికార యంత్రాంగం ప్రజల గుమ్మం వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. ఈ దరఖాస్తులను ప్రజల అర్హులైన వారందరికీ అందిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపి ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే ప్రభుత్వం కాదని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలిపారు. ఎన్ని అవంతరాలు, కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.పి. గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 56 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టామని తెలిపారు. పేద ప్రజలకు మరింత చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాపాలన కావాలని ఏదైతే నెల రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీ దీవెనలతో మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మంచి జరుగుతుందని, మీ కుటుంబాలన్నీ బాగుపడాలని, బాగుపడే విధంగా ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని మీకు ఒక భరోసా ఇచ్చాం. ఇచ్చిన దాంట్లో భాగంగా మాటలతో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో 6 గ్యారంటీల గురించి మీకు హామీ ఇచ్చాం, అధికారంలో వచ్చిన 2 రోజుల లోపలనే 2 గ్యారంటీలు పూర్తి చేశాం. మిగతా గ్యారంటీల గురించి కూడా ప్రభుత్వమే మీ ఇంటికి వస్తుందని చెప్పాం. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా అధికారులే మీ గ్రామాలకి, మీ వార్డులకి, మీ గూడాలకి, మీ తండాలకి వచ్చి మీ కష్టాలు తెలుసుకున్నారు. అప్లికేషన్లు తీసుకున్నాం. మీరు సమస్యలకి మీరు అడిగిన కోరికలన్నిటినీ వీలైనంత సాధ్యమైన అర్హులైన వారందరినీ హక్కును చేర్చుకొని వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం చేపట్టింది కూడా మీకు తెలియంది కాదు. 100 రోజుల టైం ఏమని అడిగాం. ఇప్పటికి 31 రోజు పూర్తయింది. మిగతా రోజుల్లో ఏదో ఆర్థికంగా గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, డబ్బులు లేవు, డబ్బులు లేని కారణంగా మేము పని చేయడం లేదని మాటలు, ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా మీకు ఇచ్చిన మాటని 100కి 100% ఈ ప్రభుత్వం తీర్చడానికి చిత్తశుద్ధితో ఉంది అని తెలుపుతూ, ఏవైతే ఈనాడు మనం చేసుకునే ఈ కార్యక్రమాలు మంచి అధికారులు ఉన్నారు, వారి సహకారంతో ప్రజలకి 2 కార్యక్రమాలని పూర్తి చేసి మీ గుమ్మానికి చేర్చాం. ఒకటి, నా ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం. దాన్ని చేసి చూపించాం. రెండవది, ఆరోగ్యశ్రీ, రాజు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 కార్యక్రమాల్లో, 6 గ్యారంటీల్లో మిగతా కార్యక్రమాలు కూడా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు దాకా ప్రభుత్వాన్ని మీ ఊరికి, మీ గడపకి, మీ వాడకి పంపిస్తామని చెప్పి అన్నమాట ప్రకారం అధికారుల్ని మీ గ్రామానికి పంపించి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ల రూపంలో తీసుకున్నాం. అప్లికేషన్లు తీసుకున్నాం కదా, కార్యక్రమం అయిపోయిందని మేము అనుకోవటంలే. ఇప్పుడే మాకు మీరు పెట్టిన బరువు అంటే తీర్చాలి అనే బాధ్యత మా మీద ఈనాడు పెరిగింది. తప్పకుండా ఈ నెలాఖరికల్లా అప్లికేషన్లన్నీ కూడా కంప్యూటర్లో క్రోడీకరించుకొని
ప్రతి అప్లికేషన్ ఇంటికి మొన్నొచ్చినట్లు వాళ్లే మీ ఇంటికి వచ్చి వాటిని పరిశీలించి ఏవైతే 6 గ్యారంటీలో అర్హులైన ప్రతి వాటిని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పు భారం మనందరి మీద పెట్టి ఖాళీ గల్లామని ఒప్పచెప్పి వెళ్ళిపోయింది. అయితే మొన్నటిదాకా పరిపాలించిన ప్రభుత్వాలు అంటారు అప్పుడే 30 రోజులు అయిపోయింది మీరేమీ చేయలేదు అంటారు. 10 సంవత్సరాలు ఎలగబెట్టలేంది 2 రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. 30 రోజుల నుంచి నిత్యము ఈ ప్రభుత్వం 30 రోజుల నుంచి నిత్యము ఈ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది. ప్రజల కష్టాలు ఆనాడు మీరు తెలుసుకోలేదు, ప్రజల బాధలు వినలేదు, ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ మంత్రులు సహచరులందరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అనే మార్కుని 30 రోజుల్లోనే చూపించాం. భవిష్యత్తులో కూడా మీరు ఆశించిన ఆశలన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో మీ గృహానికి చేర్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.